హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియోలో మీకు ఏ సెకండ్ అయినా ఉడాల్ బాగా చెప్పావు అని అనిపించినప్పుడు నిజంగా కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఎన్ని వేల మందికి నేను చెప్పింది నిజం అనిపిస్తుందో, ఏదో ఒక టైంలో ఎంటర్టైనింగ్ అనిపించిందో ఉడాల్ కొత్తగా చెప్తున్నావు, బాగా మాట్లాడుతున్నావు అని అనిపించిన వాళ్ళు లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి. సుత్తి లేకుండా వీడియోలోకి దిగిపోతాం. దాంతోపాటు మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ ఇస్తా. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో అదిరిపోయే రీల్స్ ఉన్నాయి. మనం ఏది పెట్టినా 1 మిలియన్ పోతుంది రీలు. చూడండి, చాలా ఫన్నీగా ఉంటాయి రీల్స్, మామూలుగా ఉండవు. ఆ తర్వాత ఫస్ట్ మనం తమ్ముళ్ళలో పెట్టినట్టుగా తోపెవరు తుస్సెవరు అని మాట్లాడుకొని శేఖర్ భాషా గారికి ఆయన ఎలిమినేషన్కి షాకింగ్ రీజన్స్ జస్ట్ నో తెలిసింది నాకు. దాని రీజన్స్ ఏంటి అనేది కూడా గట్టిగా మాట్లాడుకుందాం. దాంతోపాటుగా ఫస్ట్ మనం నెగిటివ్ నుంచి వద్దాం. మనకి నెగిటివ్ ఇంట్రెస్ట్ కాబట్టి తుస్సులో టాప్ ఎవరు ఈ వీక్ పర్ఫార్మెన్స్ అసలే లేకుండా చిన్న పర్ఫార్మెన్స్ ఉండి అలాంటి కంటెస్టెంట్స్ గురించి మాట్లాడదాం. చిన్న పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఆ చిన్న పర్ఫార్మెన్స్లో తోపు అంటే తుస్సుల్లో నెంబర్ 1 ఎవరనేది మాట్లాడుకుందాం. అసలు పర్ఫార్మెన్సే లేనిది సోనియా. ఫస్ట్ సోనియా గారు తుస్సుల్లో నెంబర్ 1. అది ఎందుకు అంటే ఆవిడ ఏం చేశారు ఈ వీక్ మొత్తం, చిన్నోడిని పెద్దోడిని పక్కన పెట్టుకొని ఆవిడ ఆట చిన్నపోయేలాగా చేసుకున్నారు. దాంతోపాటుగా చిన్న బ్రెడ్ విషయంలో దాన్ని పెద్ద చేసి కంపు లేపుకున్నారు. దాంట్లో విష్ణుప్రియ ఏమీ తప్పలేదు. ఆ చిన్న విషయాన్ని తీసుకెళ్ళి పాపం పెద్దోడికి చెప్పేసరికి పెద్దోడు కూడా లేచిపోయే ఈవిని లేపి కూర్చోబెట్టి ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నా అంటే అబ్బాయి చిరాకు తెప్పిస్తుంది ఆ అమ్మాయి అనేది. చిరాకు తెప్పిస్తుంది ఆ అమ్మాయి కాదు, చిన్నోడు పెద్దోడిని వేసుకొని ఈవిడ. కాబట్టి అక్కడ నెగిటివ్ అయింది. దాంతోపాటుగా చిన్న చిన్న విషయాలని ఎక్కువగా థింక్ చేస్తూ విష్ణుప్రియ గురించి వెనక బ్యాక్ పిచ్చింగ్ చేస్తూ నిలబడిపోయింది. దాంతోపాటుగా చిన్న చిన్న టాస్కుల్లో కూడా ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అవ్వడం కాదు, దాంట్లో చిన్న కూడా దెబ్బతినేది పాపం ఆవిడకి. ఆ విషయంలో మాత్రం అతనితో ఆవిడ తప్పేం లేదు. పృథ్వీ పక్కన నిలబడేసరికి అడ్డం ఉండడం వల్ల కింద పడిపోయింది. ఇలా ప్రతి దాంట్లో ఆవిడే గబ్బు లేపుకున్నారు గేమ్ని. ఆ తర్వాత ఆవిడ టాస్కుల్లో ముందుకు వెళ్ళడానికి ట్రై చేయలేదు. ఒక్క సంచాలకగా మాత్రం పర్ఫార్మెన్స్, మాట తీరు, ఆ సంచాలకగా డెసిషన్ కూడా కరెక్ట్గా తీసుకున్నారు. అదొక్క విషయంలో అప్రిషియేట్ చేయాలి. కానీ మిగతా అంతా ఆవిడే పెంట చేసుకున్నారు గేమ్ని. ఏం మాట్లాడుతున్నారో క్లారిటీ లేదు. అంటే ఒకటి ఆవిడ చేస్తుంది. చిన్నోడు పెద్దోని పక్కన ఉంది కానీ చిన్న పెద్ద అనేది అర్థం కావట్లేదు ఆవిడికి. పెద్దవాడైన శేఖర్ భాషానితో మాట్లాడేటప్పుడు మాట్లాడే విధానం రాంగ్గా ఉంది. అంటే కొంచెం రూడ్గా, అంటే అవసరం లేని రూడ్నెస్ చూపిస్తుంది. ఆవిడ యొక్క క్లాన్ మెంబరే అయినా కూడా ఎంత మాట్లాడాలి, ఆ ఏజ్ ఎంత అనేది చూసుకొని మాట్లాడాలి. అది కూడా లేకుండా పెద్దవాళ్ళు పంచాయతీలాగా చేయడం కాదు శేఖరన్న, అది చూసుకోవాలి నువ్వు, మన క్లాన్ మెంబర్కి ఎందుకు చేయలేదు అనేసి కొంచెం పొగరుగా మాట్లాడిన ఫీలింగ్ వచ్చింది. ఇలా ప్రతి దాంట్లో కూడా ఆవిడ ఈ వీక్ పర్ఫార్మెన్స్ చాలా తక్కువ ఉంది. లాస్ట్ వీక్ అయినా కూడా నామినేషన్స్లో ఫస్ట్ వీక్ ఆవిడ ఆర్గ్యుమెంటల్ స్కిల్స్, ఆర్గ్యుమెంట్ చేసిన విధానం 2 గుడ్గున్నాయి. కానీ ఈ వీక్ నామినేషన్స్లో కూడా లిమిట్ దాటి ఫ్యామిలీస్ గురించి, డ్రెస్సులు తక్కువ వేసుకుంటుందని అబ్బాయిలతో డిస్కస్ చేయడం, చెయ్యని పెంట కదా నానా ఇది చేసుకొని ఆవిడ గేమ్ చిన్నపోయేలాగా చేసుకుంది చిన్న చిన్న విషయాల మీద. ఇంకా ఒకటి, ఆవిడది ఇంకా దెబ్బ కొట్టింది ఎక్కడంటే అందరికంటే దెబ్బ విష్ణుప్రియ విషయంలోనే. విష్ణుప్రియ ఒక్కదాన్ని ఆవిడ వదిలేసి ఆవిడ పాటికైనా ఆవిడ మాడిపోయిన బ్రెడ్ తింటుంటే ఈవిడ తీసుకొని వచ్చి ఆవిడ ఎక్కడుందా చూసుకొని, ఆవిడ ఏం చేస్తుందో చూసుకొని దానికి క్వైట్ ఆపోజిట్లో మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఈవిడ రైట్ అనుకుని. అక్కడేమో విష్ణుప్రియ మంచిగానే అందరితో ఉంటుంది. ఈవిడేమో దాన్ని కూడా ఆ సిచ్యువేషన్ వెనక బ్యాక్ పిచ్చింగ్ చిన్నోడు పెద్దోడితో చెప్పడం వల్ల నెగిటివ్ అయిపోయింది. సో టోటల్గా విష్ణుప్రియని ఏదో గెలికి తగ్గిద్దామని, శేఖర్ భాషా గారిని ఏదో గెలికి తగ్గిద్దామని ట్రై చేసిన విధానం బెడిసి కొట్టింది. పర్ఫార్మెన్స్ ఏదన్నా ఒకటి కొంచెం ఉండి వెనక 4 బ్యాక్ పిచ్చింగ్లు పడితే ఏం కన్విన్సింగ్గా ఉంటుంది. కానీ పర్ఫార్మెన్స్ ఏం లేకుండా వెనక 4 బదులు 40 బ్యాక్ పిచ్చింగ్లు పడ్డాయి అనుకోండి, అవతల ఏమి లేని దానికి రచ్చ చేస్తే జనాలకి చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో కంటెంట్ పరంగా బాగానే ఇచ్చింది. నామినేషన్స్ తర్వాత హైపర్ అయిపోయి నామినేషన్స్లో మంచి కంటెంట్, ఆ తర్వాత కూడా విష్ణుప్రియతో మంచి కంటెంట్, ఇవన్నీ బాగానే వచ్చినాయి. ప్లస్ 24 గంటలు ఎక్కడ చూసిన లైవ్లో చిన్నోడు పెద్దోడిని వేసుకుని ఆవిడ బ్యాక్ పిచ్చింగ్ ఆవిడ మాట్లాడే విధానం, ఇవన్నీ కంటెంట్ పరంగా ఇంపాక్ట్ అయితే ఉంది. కంటెంట్ పరంగా ఇంపాక్ట్ ఉంది. బిగ్ బాస్ షో పరంగా కూడా ఆవిడ చుట్టూనే జరుగుతుంది బయట. ఆ రకంగా మాత్రం యాక్సెప్ట్ చేయాలా, ఇంపాక్ట్ అయితే ఉంది షో మీద. కానీ పర్ఫార్మెన్స్ అయితే నిల్. ఈ వీక్లో తుస్సు కంటెస్టెంట్స్లో, అంటే పర్ఫార్మెన్స్లో తుస్సు కంటెస్టెంట్స్లో నెంబర్ 1 ఈవిడని టాప్. అదేవిధంగా ఇంపాక్ట్ చూపించిన వాళ్ళలో నెంబర్ 1, 2, 3లో ఆవిడే ఉంటారు ఖచ్చితంగా. ఇంపాక్ట్ మాత్రం నెంబర్ 2. ఈవిడ గురించి చెప్పాలంటే కొంచెం మనం డ్యాన్స్ వేయాల్సిందే స్టెప్పులు. యష్మి నెంబర్ 2. యష్మి ఎందుకు అటు చేస్తాం, ఆవిడ ఎంటర్టైన్ చేస్తుంటే ఈవిడ నెంబర్ 2లో పెట్టడానికి రీజనే ఆవిడ డ్యాన్సులతో, ఆవిడ చప్పట్లతో కుర్రకారుని ఉర్రూతులు ఊగిస్తుంది అనేసి నేను కూడా కనికరం చూపించి 2వ ప్లేస్లో పెట్టా, ఫస్ట్ ప్లేస్ కాకుండా.
ఇక్కడ ఒకటి చూసుకోవాలా, ఆవిడ మన వేసిన చూసిన విష్ణుప్రియ విషయంలో అది నేను చెప్పడం మర్చిపోయాను, ఈరోజు మళ్ళీ క్లియర్గా చూసి చెప్తున్నా. విష్ణుప్రియ ఆవిడ రిలేటెడ్గా వెనక కింద పడి ఆవిడ టాస్క్లో ఆర్గ్యుమెంట్ చేస్తుంటే సోనియాను పక్కన పెట్టుకొని యష్మి గారు జారుతున్నవరో జారుతున్నవరో ఆవిడ సాంగ్ ఉంది, విష్ణుప్రియ సాంగ్ చాలా వైరల్ అయిపోయి విష్ణుప్రియ మానస్ చేసిన సాంగ్, దాని రిలేటెడ్గా 2-3 సార్లు అటు చూడడం, ఆ అమ్మాయిని విష్ణుప్రియ ఏదో చేసి విష్ణుప్రియ నేతలు చేసినట్టు సోనియా పక్కన కూర్చొని జారుతున్నవరో 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 అనేది సోనియా నవ్వుకుంటుంది, ఏమో నవ్వుకుంటుంది, మళ్ళీ కొంచెం తర్వాత జారుతున్నవరో జారుతున్నవరో అలా ఆడి జారుతున్నదిరో ఆట జారుతున్నదిరో జారుతున్నదిరో జిగదారుతున్నదిరో దిగజారుతున్నదిరో జారిపోయింది ఆవిడ ఆట. క్లియర్గా అవతల ఎమోషన్స్ కూడా ఆలోచించకుండా సోనియా గారు ఎట్లయితే మాట్లాడారో ఆవిడ ఏదో బయట చేసి వచ్చిన సాంగ్ని నువ్వు నార్మల్గా వేరే సిచ్యువేషన్లో పాడుకోవచ్చు, ఆవిడని ఎగతాళి చేయడానికి ఆవిడ సాంగ్గా చేసుకుంటూ డ్యాన్స్ చేస్తూ ఉంటే అది చూడడానికి గలీజ్గా అనిపించింది, అది తప్పు. రెండో తప్పు, ప్రేరణని సంచాలకంగా చేసి ప్రేరణ మనకే సపోర్ట్ చేయాలి, మనకి సపోర్ట్ చేయకపోతే తప్పు అన్నట్టుగా ప్రేరణతోనే చెప్పింది, అదొకటి. దాని తర్వాత ఈవిడ ఫుడ్ దొంగతనం చేసి అవతల పాల ప్యాకెట్లు తీసుకుని మళ్ళీ ఇస్తుంటే దానికి కూడా నెగిటివ్ ఫీల్ ఎందుకు తీసుకుంటారో, నేను తీసుకోలేదని గట్టిగా వాదించడు, ఫన్నీగా ఆడట్లా, దానివల్ల యూజే లేదు. ఈ మహానుభావురాలు ఈవిడ మళ్ళా చెప్పడం ఏం చెప్పింది, ఫుడ్ విషయంలో అవతల తీసుకుంటే బాధపడి ఈవిడ తీసుకున్నా కూడా వాళ్ళు తీసుకోకూడదు, అలాంటి ఆవిడ ఇక్కడ సార్ ఇక్కడ 2 ఉన్నారు సార్, అక్కడ 5 మంది ఉన్నారు సార్, అందుకనే సార్ ఇట్లా చేశాను సార్ అని బాధపడ్డం, దానికి నాకు సార్ లాస్ట్లో మణికంఠ అని అనడం సరిపోయింది అందరికీ, అటు సాగుతుంది వీళ్ళకి. లేకపోతే క్లియర్గా ఫుడ్ ఈవిడ దొంగతనం చేసినప్పుడు అవతల వాళ్ళు కామ్గానే ఉన్నారు, ఏం రచ్చ చేయలే, ఈవిడది వేరే వాళ్ళు తీసుకుని మళ్ళీ ఇస్తుంటే కూడా ఈవిడ రచ్చ చేశారు. ఇలాంటి బిహేవియర్ ఉన్న ఈవిడంట ఇద్దరికి ఇవ్వాలంటే ఇలా ఇద్దరికే ఫుడ్డు, అక్కడ 5 మంది ఉన్నారు సార్, అది అందుకే ఇచ్చేసాను సార్ అని ఏడిస్తే నాకు సార్ నమ్మేసి దీన్ని ఇంక లాగబాకయ్యా మణికంట, అమ్మాయిది ఏం తప్పు ఉంది అన్నట్టుగా చెప్పారు చాలు. అక్కడ కూడా ఆవిడ మిస్టేక్, నువ్వు ఎత్తుక్కుంటే యష్మి రిలేటెడ్గా ఎవరితో ఆర్గ్యుమెంట్లు అయినా యష్మిదే రాంగ్ ఉంటుందని క్లియర్గా డిసైడ్ అయిపోవచ్చు, ఆవిడ దొరికిపోతున్నారు. ఇప్పుడు ఒక మాట చెప్పింది, 2 నిమిషాలకు ఒక మాట, వీడియో ప్లే అయిన తర్వాత ఒక మాట, తర్వాత నాకు సార్ తిట్టబోతారేమో అన్నప్పుడు ఒక మాట, లాస్ట్కి మళ్ళీ నవ్వడం, అది దట్ ఈస్ యాక్టింగ్, మామూలు యాక్టింగ్, ఓవర్ డ్రామాటిక్ క్వీన్ ఈవిడ. ఈ సీజన్లో మాత్రం ఒక్క టాస్క్ పర్ఫార్మెన్స్లో దిగలేదు, అసలు ఏమీ లేదు, రచ్చ మాత్రం నెంబర్ 1 రచ్చ చేశారు. అయితే టోటల్గా ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చారు, ఏది చాలామందికి ఇసుగు చిరాకు అది వచ్చి ఉంటుంది, స్టిల్ ఆవిడ చుట్టూ బిగ్ బాస్ తిరుగుతుంది, ఆ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తున్న ప్రోమోలో ఉంటుంది, రచ్చలో ఉంటుంది, గొడవలో ఉంటుంది, అది ఓకే. ఎటు చూసినా 2వ ప్లేస్లో వర్స్ట్, ఈ వీక్కి వర్స్ట్ కంటెస్టెంట్ అయితే యష్మి గారు. ఇంపాక్ట్లో కూడా సెకండ్ ఆవిడే ఉన్నారు, ఇంపాక్ట్ చూపించిన అట్లా నెగిటివ్ ఆర్ పాజిటివ్. ఇంకేమున్నాయి ఆవిడ గురించి నెగిటివ్ చెప్పడానికి, చాలా ఉన్నాయి కానీ ఇంక అంతకంటే ఏం చెప్పి వేస్టే. అసలు చెప్పడం మర్చిపోయా, 250 గ్రాముల విషయంలో మోసం చేసింది, అది మోసం, అది పక్కా మోసం చేసింది. మాట చెప్పిన అని చెప్పి చెప్పలేదని చెప్పి అబద్ధం చెప్పింది, నిజంగానే చెప్పింది గుర్తుంటుంది, కావాలని వాంటెడ్గానే చేసింది, ఆవిడ ఉత్తి పుణ్యానికి వాళ్ళకి ఇచ్చినట్టుగా బిల్డప్ ఇద్దామని. అక్కడ 2. మూడో కంటెస్టెంట్, వర్స్ట్లో మూడో కంటెస్టెంట్ ఎవరంటే, నేను పేర్లు రాసుకున్నాను, నాగండి వరుసగా చెప్తాను, రీజన్స్ రాయలేదు, రీజన్స్ మనకు గుర్తుంటాయి అన్నీ. పృథ్వీ, మనోడు పృథ్వీ, చిన్నోడుది ఏంటంటే, చిన్నోడు ఆటల్లో క్లియర్గా పర్ఫార్మెన్సు, అంటే మన ఎఫర్ట్స్ అయితే భయంకరంగా పెడుతున్నాడు, ఆ బాడీ ఉంది కాబట్టి ఎఫర్ట్స్ పెడతాడు, ఆ ఎఫర్ట్స్ కనిపిస్తాయి కూడా, అంత బాడీ ఉన్నప్పుడు అవతల వాళ్ళతో ఫిజికల్గా బాగా ఆడగలుగుతాడు. కానీ వ్యాక్స్ టాస్క్లు ఏదైతే ఉందో ఆ వ్యాక్స్ టాస్క్లో ఆల్మోస్ట్ గివప్ ఇచ్చాడు, కానీ అది హెయిర్ నిజంగానే అతని కొంచెం ఎక్కువ ఉంది హెయిర్, దానివల్ల కొంచెం కష్టంగానే ఉంటుంది. స్టిల్ దాన్ని మేనేజ్ చేసి ఉంటే బాగుండేది, అంటే ఫస్ట్లోనే బాత్రూంలోకి పరిగెత్తడం, వీటి వల్ల ఏంటంటే అతను ఏంటి గివప్ ఇచ్చాడన్న సెన్స్లో వెళ్ళిపోయింది. దాంతోపాటుగా మిగతా టాస్క్లు అన్నింటిలో కూడా అతను టాస్క్ పేపర్లో ఉండిన తప్ప మిగతా అన్నీ చేసేసాడు, వాటి వల్ల చూసేదానికి ఏంటి ఇంత రూడ్గా ఇంత విరుద్ధంగా ఆడుతున్నాడు ఇతను, ఇలా ఇది కరెక్ట్ కాదు కదా అనిపించింది. దాంతోపాటుగా చిన్నోడు పెద్దోడు అనే క్యారెక్టర్స్ ఇక్కడ హౌస్లో దిగిన తర్వాత అతని కొంత నెగిటివ్లో చూడడం స్టార్ట్ చేశారు జనాలు. ఏంటిది యష్మితోనే ఉంటున్నాడు, అదే వీళ్ళతోనే ఉంటున్నాడు ఒక సోనియాతోనే, దానివల్ల ఆ ఇంపాక్ట్ కూడా సోనియా నెగిటివ్ ఇంపాక్ట్ కూడా పృథ్వీరాజ్ మీద పడింది. దాంతోపాటుగా టాస్కుల్లో అన్నిట్లో సిల్లీ లాజిక్లు పట్టుకుని ఆడతా గట్టిగా అరుస్తూ ఆర్గ్యుమెంట్లు చేస్తున్నసరికి అది నెగిటివ్లా కనపడుతున్నాడు మనిషి. దాంతోపాటుగా
నామినేషన్స్ అప్పుడు పెద్దగా ఆర్గ్యుమెంట్ పెద్దగా ఓవర్గా ఏం మంచి మంచి లాజికల్ ఆర్గ్యుమెంట్స్ చేయడం కానీ నామినేషన్ రీజన్స్ మంచిగా ఉండడం కానీ అవి కూడా లేదు. దాంతోపాటుగా పోయి యష్మి టీంలో పడడం వల్ల వాళ్ళకున్నది కొంచెం అతుక్కున్నది అనమాట. అది జిడ్డు ఆ గమ్ ఏదైతే ఉందో రుద్దుకొని రాసుకొని ఇతను కొంచెం అంటుకోవడం వల్ల ఇది కూడా ఒక నెగిటివ్ అనమాట. సో ఓవరాల్గా చూస్తే ఈ వీక్ టాస్క్లు ఆడినప్పటికీ నెగిటివ్ తెచ్చుకున్న కంటెస్టెంట్స్ నేను ఒక్కడే. ఆడడం అంటే పర్ఫార్మెన్స్ ట్రై చేశాడు, ఎఫర్ట్స్ పెట్టాడు, స్టిల్ నెగిటివ్ ఎందుకు వచ్చిందంటే ఆ ఎఫర్ట్స్ అన్నీ నెగిటివ్ ఎఫర్ట్స్ పెట్టాడు. అదనమాట విషయం. ఆ తర్వాత అందుకని అతను ఎత్తిపోయింది చిన్నోడిది. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ తుస్సు కంటెస్టెంట్లో 4th పర్సన్ ఎవరంటే అన్న ఆదిత్య అన్న గారు. ఆదిత్య ఏం జరిగిందంటే అండి ఈ వీక్ ఏం లేదు పాపం. శేఖర్ భాష పక్కన ఉన్నవాడిని తీసేసి ఆయన కులుజోగులని చెప్తా ఉన్నాడు, ఆయన తీసేసి ఆయనతో కూడా తిరగకుండా వదిలేసాడు, ఆయన కూడా తిరగట్లేదు భాష గారు. ఇక్కడ ఏం చేశారంటే ఒకే ఒక టాస్క్ ఆడితే ఆ పల్పి అనే టాస్క్ దాన్ని ఎత్తిపోతల పథకం చేసేసాడు. అంత ఎత్తిపోయిన తర్వాత ఇంకొకసారి ఈయనకి నమ్మి ఈయన చేతులు ఎత్తి పెట్టలేకపోయినారు టాస్క్ని. సో ఈయన ఏది అడిగినా కూడా నో అన్నం స్టార్ట్ చేశారు వాళ్ళు. ఆయన రీజన్స్ కానీ ఆయన మాటలు కానీ వినడానికి కూడా ఇష్టపడలేదు నైనిక. అది తప్పే, కానీ ఈయనకు స్వయం కృతాపరాధం అనమాట. ఈయన కూడా సరిగా విండు వాళ్ళు చెప్పేది. ఏజ్ పెద్దది కదా అనే సెన్స్లో వదిలేస్తూ ఉంటాడు. వాళ్ళు కూడా ఆ టాస్క్ పోయిన తర్వాత ఆయనకి టాస్క్లు ఇవ్వలేదు, ప్లస్ ఆ టాస్క్ ఇవ్వడానికి ఆ టాస్క్ వాళ్ళ చేత ఇప్పించుకోవడానికి ఆయన పెట్టాల్సిన ఎఫర్ట్స్ పెట్టలేదు. ఆ రకంగా చూసినా కూడా ఫెయిలు. దాంతోపాటుగా చిన్న విషయాల్ని ఆయన మనసులో పెట్టుకుని 100 మంది దగ్గర చెప్తున్నాడు కానీ మెయిన్ పర్సన్ దగ్గరికి వెళ్ళి చెప్పట్లేదు, అక్కడ పోయింది. దాంతోపాటుగా ఫుటేజ్ చాలా తక్కువ ఫుటేజ్, ఏమీ మాట్లాడలేదు ఎవరితో, ఇంతవరకు రైవలరీ లేదు. రైవలరీ ఉండాలి అనుకున్న వాళ్ళతో కూడా ఉండకుండా ఆ రీజన్స్ చేయకుండా ఇప్పుడు టవల్ ఇష్యూ అయింది ప్రేరణకు నామినేట్ చేయొచ్చు కదా, అలా చేయాలి. ప్రేరణకు నామినేట్ చేయకుండా ఆపోజిట్ క్లానే కదా శేఖర్ భాషగా నామినేట్ చేశా. ఎవరు క్లోజ్ ఫ్రెండ్స్ అందరికి నామినేట్ చేస్తారు పోయి. సో అది ఎట్ట చూసినా కూడా ఆయనకంటూ ఒక సెట్ రైవలరీ అంటే ఆదిత్య గారికి క్లోజ్ ఫ్రెండ్ ఎవరు ఉన్నారు? అందరితో బాగానే ఉంటున్నాడు. ఆదిత్య గారికి విలన్ విలన్ ఎవరున్నారు? శేఖర్ భాషకే ఫ్రెండే విలను. ఆ ఫ్రెండ్ ఇప్పుడు ఫ్రెండ్ కదా మళ్ళా. సో ఎటు చూసినా కూడా ఆయన సీరియస్గా గేమ్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇంకా ఏదేదో చేస్తున్నాడు, ఒక క్లారిటీ లేదు. యోగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఎవ్రీడే యోగా చేస్తున్నాడు, ఉదయాన్నే అందరికంటే ముందు లేస్తున్నాడు, అదొకటే టెన్షన్గా చేస్తున్నాడు. కానీ మిగతావి ఏవి కూడా క్లారిటీ లేకుండా ముందుకెళ్ళిపోతున్నాడు. అంతే, ఆయన కొంచెం చాదస్తంలో ఉన్నాడు, అనవసరమైన చాదస్తంలో. ఎక్కువ అనవసరమైన వాటికి ఓవర్ థింక్ చేస్తూ ఉన్నాడు, చిన్న వాటికి. ఏజ్ రీత్యా వచ్చింది అది దానివల్ల ఇది అయిపోతుంది. అంటే ఎలా చెప్తున్నాడు అంటే చిన్నవి ఆయన ఏజ్కి తగ్గట్టు కదా అక్కడ చిన్న మిస్టేక్ జరుగుతుంది సంచాలుగా. భాష చూడు టచ్ అయింది భాష చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. చాలా సింపుల్ ఎక్కువ చెప్తున్నాడు. నేను అదే చెప్పాను మీరు విన్నారా అనేసి రిపీటెడ్గా చిన్నవి పెద్దగా చెప్తునేసరికి పిల్లకాయల మధ్యలో ఆయనకి వాల్యూ ఇవ్వట్లే. అక్కడ ఆయన ఒపీనియన్కి అంత స్ట్రెంత్ రావట్లేదు హౌస్లో. అది దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ ఏమీ లేదు ఆయనలో. ఆ రకంగా చూసుకున్న శేఖర్ ఆదిత్య భవన్ గారిది నిల్ డెస్పరాండం అంతే. తర్వాత 5th పొజిషన్లో శేఖర్ భాష గారు ఉన్నారు. తుస్ కంటెస్టెంట్స్లో ఈ వీక్ పర్ఫార్మెన్సే లేదు, ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. లాస్ట్ వీక్ కూడా ఆయన పర్ఫార్మెన్స్ అంటే కామెడీ, ఆయన బిహేవియర్ క్యారెక్టర్ బాగుంది. ఈ వీక్లో కూడా ఆయన బిహేవియర్ క్యారెక్టర్ బాగుంది. కామెడీ ఆయనది ఎక్కువ టెలికాస్ట్ కాలేదు. దాంతోపాటుగా బిహేవియర్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ అనేది 1 వీక్ నడిపిస్తుందేమో. మంచోడు రా పలానా పిల్లాడు పలానా ఆయన మంచాడు అనేసి 1 వీక్ నడిపించవచ్చు. కానీ 2nd వీక్ 3rd వీక్ వచ్చేసరికి నువ్వు గేమ్లో ఎంత మునిగావు తేలేవు అనేది చూస్తారు. మునిగి తేలడం అంటే ఏంటి? శేఖర్ భాషకి గేమ్ పరంగా అవతల ఆర్గ్యుమెంట్ ఎలా చేస్తున్నాడు, గేమ్ పరంగా ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక చిన్న కొక్కిని దొరికింది అనుకోని దాన్ని పట్టుకొని ముందుకు ఎలా వెళ్తున్నాడు గేమ్లో, చిన్న దాన్ని పట్టుకొని దాంట్లో చేయలేకపోయాడు. ఎగ్జాంపుల్ చెప్తానండి, మన సోనియా గట్టిగా మాట్లాడింది ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అన్నందుకు. సోనియా మాట్లాడితే అదే సోనియా ప్లేస్లో శేఖర్ భాష గారు ఉండి శేఖర్ భాష ప్లేస్లో సోనియా ఉండుంటే అదే మాట నువ్వు అన్నావు కదా పెద్దరికం అనుకొని పంచాయతీ చేసినట్టు కాదు ఇది, ఒక అందరి సైడ్ ఒక వైపు న్యాయమేగా ఉండాలి అది పెద్దగా మాట్లాడినప్పుడు ఇతను కొంచెం గట్టిగా మాట్లాడుండేది. అదే సోనియా ఉంటే ఛాన్స్ వచ్చినా కూడా సోనియా మీద గట్టిగా మాట్లాడలేపాడు. అదే సోనియా మీద గట్టిగా మాట్లాడుంటే ఈరోజు శేఖర్ భాష హౌస్లో ఉండుండేవాడు. ఎందుకు అబ్బా పాయింట్ మాట్లాడాడు రా, కరెక్ట్గా మాట్లాడుతున్నాడు అన్ని మనసులో పెట్టుకునేసి కొంచెం మనిషి క్యారెక్టర్ చాలా మంచిది. దానివల్ల ఏంటంటే సరే జనాలు మన క్యారెక్టర్ చూస్తుంటారులే, మన గేము జెన్యూన్గా ఆడదాం నిజాయితీగా ఆడదాం అని అనుకున్నాడు, అది వర్కౌట్ కాలేదు. జనాలు చూస్తారు కానీ నీ ఫుటేజ్ అన్నీ కనపడాలి కదా. నీకు ఎప్పుడు ఓట్లేస్తారు వా అన్నప్పుడు పాపం అన్నప్పుడు ఆ 2 సందర్భాల్లోనే బిగ్ బాస్ హౌస్లో ఓట్లేసేది. నువ్వు అబ్బా అనిపించుకునేది పాపం రా అనిపించుకునేది లేదు. ఎందుకు పాపం రా అనిపించుకునే సిచ్యువేషన్స్ ఆయనకి బొచ్చులున్నాయి. వాళ్ళ వైఫ్ 2-3 రోజుల్లో ప్రెగ్నెన్సీ డెలివరీ అన్నా కూడా హౌస్లో ఎవడు వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అనేది కూడా చెప్పనీయకుండా చేశాడు ఆయన. ప్లస్ ఆయన నోట్లో నుంచి చెప్పలా పాపం రా అసలు ఎంత ఇదిరా అయింది అని అనుకునే సిచ్యువేషన్ అది.
ఒక్కటి కూడా రివీల్ చేసుకోవాలి, అంత జెన్యున్గా ఉన్నాడు. దానివల్ల ఓట్ల వల్ల దాంతోపాటుగా అస్సలు స్క్రీన్ స్పేసే లేదు. ఒక్క సంచాలకంగా ఒకటి జరిగింది దాంట్లో ఉండింది, అది కూడా అంత రచ్చ జరగలేదు, అంత ఆయన సూపర్ చేశాడని చెప్పుకోవడానికి ఏమి లేదు ఆడ. దానివల్ల కూడా అతను కనుమరుగు అయిపోయాడు, కనిపించలేదు. ఎట్టు చూసినా కూడా ఆయన అష్టదిగ్బంధం అయిపోయాడు. ఈ వీక్ ఏమి ఫుటేజ్ లేదు, అది ఆయనదే మిస్టేక్. చేతులారా ఆయన గేమ్లో ఇన్వాల్వ్ అవ్వడంలో తప్పు చేశారు. ఇప్పుడు అంతెందుకు ఆదిత్య గారు ఉన్నారు, ఆయన చేసిన ముమ్మాటికి 100% తప్పు. శేఖర్ భాష అంత క్లోజ్గా ఉన్న పర్సన్తో పదే కసక్కని పొడుస్తూ ఉంటే దాన్ని సీరియస్గా స్ట్రాంగ్గా చెప్పు ఉండాల్సింది అక్కడ. ఆ తర్వాత కూడా అది కంటిన్యూ చేస్తున్నట్టు కొంచెం బాగుండేది. కానీ బిగ్ బాస్ హౌస్లో అంత ఈజీ కాదు. మనమేమో బయట నుంచి కంటిన్యూ చేయాల్సింది, ఫైట్ చేసుకోవాల్సింది అనిపిస్తే అక్కడ కలిసిపోతారు తెలియకుండా. అది నెగిటివ్, అది కూడా ఒక నెగిటివ్ ఆయనకి. సో ఓవరాల్గా ఎటువంటి రైవలరీ లేదు. దాంతోపాటు అందరితో బాగుండేసరికి ఆ ఫుటేజ్ కూడా ఇప్పుడు అటు సోనియా యష్మి గారు ఇద్దరు గైన గలబాలు చేసుకుంటా ఉంటే వాళ్ళకి ఫుటేజ్ కాదని శేఖర్ భాష ప్రశాంతం కూర్చున్న ఫుటేజ్ ఎందుకు వేస్తారు? ఫుటేజ్ లేదు. శేఖర్ భాష ఫెయిల్ అంతే ఈ వీక్, దర్ ఇస్ నో డౌట్. కానీ ఆయన నామినేషన్స్ రీజన్స్ వేరే ఉన్నాయి, చెప్తాను. నెక్స్ట్ తుస్సులో ప్రేరణకి ఎందుకు అంత లాస్ట్లో పెట్టు? ఆవిడ ఏమి ఇరగ తీస్తుందంటే, ఆవిడ ఏమి ఇరగ తీయకపోయినా నెగిటివ్ ఫుటేజ్ తక్కువ ఉంది. శేఖర్ భాషకు కూడా నెగిటివ్ ఫుటేజ్ తక్కువ ఉంది కదంటే ఆయనకి స్కోప్ ఉండి కూడా యూజ్ చేసుకోలేదని నా పాయింట్. స్కోప్ ఉండి కూడా ఆయనతో వేరే వాళ్ళు ఇష్యూలు పెట్టుకున్నారు, ఆయనకి ఛాన్స్ ఉంది. ఆ టాలెంట్, ఆ మెచ్యూరిటీ, ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఉన్నా కూడా ఆయన పెద్దగా వాడలేదు దాన్ని. ఒక నామినేషన్స్లో బాగా మాట్లాడాడు. కానీ ప్రేరణ అది ఏమైందంటే సంచాలకగా తీసుకుందా, సంచాలక చాలా టఫెస్ట్ సంచాలక, అక్కడ చాలా కష్టమైన టాస్క్. దాంట్లో ఒక 90% డీల్ చేసింది, నబీల్కి అన్యాయం చేసింది, కానీ తెలిసి చేసిన అన్యాయం అయితే కాదు, ఇంటెన్షనల్ కాదు అది కూడా. దాంతోపాటుగా మనిషి బిహేవియర్ కన్నింగ్ లాగానో యష్మి పక్కనే ఉండి, యష్మి టీంలో పృథ్వీ వీళ్ళందరూ పక్కన ఉన్నా కూడా వాళ్ళ టీంలో శేఖర్ భాష, ప్రేరణ వీళ్ళు అంత బ్యాడ్ నేమ్ తెచ్చుకునే మెంటాలిటీ ఉండేవాళ్ళు కాదు. వాళ్ళతోనే ఉన్నప్పటికి కూడా కొంత న్యాయము, పద్ధతి అవన్నీ ఉన్నాయి, అవి కనపడుతున్నాయి మనకి. అంటే యష్మి లాగా కాదురా అని ఈజీగా చెప్పవచ్చు జనాలు. అలా ఆ బిహేవియర్ ఉండింది. ఆ బిహేవియర్ ఆవిడని కొంచెం లిస్ట్లో కొంచెం బ్యాక్లో పెట్టింది అనేది నా ఉద్దేశం. దానికి ఇంకోటి ఏంటంటే కొంచెం ఆచితూచే మాట్లాడింది. అబ్బా నామినేషన్స్లో కూడా పర్లేదు, బాగానే మాట్లాడింది. టాస్కుల్లో అయితే ఛాన్స్ రాలేదు, ఛాన్స్ తీసుకోవాలి ఆవిడ, అది వర్కౌట్ చేయలేదు. దాపరంగా ఆవిడ నెగిటివ్లో ఉంది. గేమ్స్ ఆడడానికి ముందుకు రాకపోవడం, గేమ్స్లో ఇన్వాల్వ్మెంట్ రాకపోవడం, ప్లస్ అది కొంచెం నెగిటివ్ అయింది అనేది నా ఉద్దేశం. అంతే, బిహేవియర్ పరంగా చాలా బాగుంది, మాటలు క్యూట్గా మాట్లాడుతుంది, అది పాజిటివ్గా ఉండబట్టి కొంచెం లాగుతుంది ఆవిడ అంతే. నెక్స్ట్ నైనిక, తుస్సులో నైనికని ఎందుకు ఇచ్చేవారంటే లాస్ట్ వీక్ ఎప్పుడో ఒక టాస్క్ ఆడింది, ఆ తర్వాత టాస్క్లు ఏం ఆడట్లేదు. దాంతోపాటుగా ఆవిడకి అనిపించిన మాటలను డైరెక్ట్గా పెట్టట్లేదు. అందరితో టూ స్వీట్లో ఉంటున్నారు, మామూలు స్వీట్ కదా. ఆపోజిట్ మన క్లాన్ వాళ్ళతో స్వీట్గా ఉంటే ఓకే, అవతల క్లాన్ వాళ్ళతో స్వీటే, ముందుల క్లాన్ వాళ్ళతో స్వీటే, అందరితో స్వీటే. చీఫ్ అయి ఉండి ఆ గట్టిగా మాట్లాడే ఆ ఇది లేదు. కన్ఫెషన్ రూమ్లో సరిగా మాట్లాడలేక వదిలేసి వచ్చేసింది. తర్వాత వచ్చేసరికి వాళ్ళందరూ నామినేషన్ చేస్తుంటే దాన్ని సరిగా డిఫెండ్ చేసుకోలేకపోయింది. ఎందుకంటే సంచాలకులు నువ్వు చీఫ్గా ఉండి లోపల సంచాలకులు కన్ఫెషన్ రూమ్లో ఏం మాట్లాడలేదని వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తే దానికి ఏం ఆన్సర్ చెప్పద్ది? మాట్లాడకపోవడం తప్పే కదా. దాంతోపాటుగా నబీల్కి సపోర్ట్ చేయలేదు. వాళ్ళ టీం మెంబర్ గెలిచి ఓడిపోయి బాధలో ఉంటే వెళ్ళి ఓదార్చడం తెలియలేదు, చిన్నపిల్లలాగా ఉండిపోయింది. కానీ ఒక్కటేంటంటే ఆవిడ బిహేవియర్ రూడ్గా లేదు, మంచి అమ్మాయి అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ ఆ టాస్క్లు ఆడగలిగింది అయి ఉండి కూడా ఒకటి నుంచి సీతాకి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చింది, అప్రిషియేట్ చేస్తాం. కానీ ఒక చీఫ్గా ఉన్నప్పుడు టీంని నడపడమే కాదు, క్లాన్ని ఆవిడ ఇండివిజువల్ గేమ్ కూడా ముందు తీసుకెళ్ళాలా, ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. దాంట్లో ఫెయిల్ అయింది ఆవిడ. అదొక్క విషయంలో నాకు నచ్చలేదు. ఈవిడ్ని అంత లాస్ట్లో పెట్టాను, అసలు మామూలు హోస్ట్లో రావాల్సింది కాదు. స్టిల్ కెపాసిటీ ఉండి క్యాపబిలిటీ ఉన్నా కూడా అది ప్రూవ్ చేసుకోలేదు ఈ వీక్ అనేది నా పాయింట్. అది అంతకుమించి గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గేమ్ పరంగా ఆవిడ వెంటనే సీజన్ 8 అంటే 9గా గుర్తొచ్చే ఛాన్స్ గుర్తొస్తే అనేది ఏం లేదు. అట్లా ఉండింది. అంటే వెనక ఉండిపోతుంది, సైడ్ డాన్సర్ లాగా ఉండిపోతుంది. కానీ మెయిన్ నేను కొరియోగ్రాఫర్ అన్నట్టుగా టాస్కుల్లో, గేముల్లో, ఆ బిగ్ బాస్ హౌస్లో ఆ గేమ్లో ముందుకు రావట్లేదు, ఏదో సైడ్ ఉండిపోతుంది. ఆవిడ పేరు గుర్తొచ్చే అంత ఏం పనులు చేయట్లా, రైవలరీ లేదు, సూపర్ టాస్క్లు ఆడి అంత ఎప్పుడు లైమ్ లైట్లో ఉన్నట్టుగా లేదు. ఆవిడ ఏదో ఉన్నాం అన్నట్టుగా సాగిస్తుంది. ఆ గేమ్ పరంగా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ముందుకు వెళ్దాము, సంథింగ్ ఏదో ఒకటి గెలుకో, ఏదో ఒకటి తీసుకొని ఆపర్చునిటీ క్రియేట్ చేసుకున్నా అనేది తెలియదు. ఆ రకంగా ల్యాక్ అయిపోయింది. లాస్ట్లో అభయ్ అన్న ఎన్ని గేమ్లు ఆడాడు, డబ్బులు గెలిచాడు, ఎలారా అని పెట్టా. అందుకనే లాస్ట్లో పెట్టినా అనమాట. తుస్సుల్లో కొంచెం బెటర్ ఆయన అందరికంటే. ఎందుకు ఆ కొంచెమైన తుస్సుల్లో పెట్టడానికి రీజన్ ఏంటంటే, నేను ఒక పాయింట్ మాట్లాడాడు, అది నాకు ఫ్యూజ్లో ఎగిరిపోయినాయి. హ్యుమానిటీ, ఎథిక్స్ ఇవన్నీ నాకు సోనియాలో కనిపిస్తుంటాయి, అందుకని ఆవిడ చీఫ్ అవ్వాలని నేను కోరుకుంటున్నానే. అంటే చీఫ్ అవ్వాలంటే ఆటలు ఆడాల్సిన అవసరం లేదు, గేమ్లు ఆడాల్సిన అవసరం లేదు, ఏ టాస్క్లు గెలవకుండా ఆవిడని చీఫ్ చేయాలని ఆయన అనుకున్నాడు. అంటే నాకు నచ్చలే.
అభయ్కి ఎవరైనా ఇవ్వచ్చు, ఎందుకంటే అభయ్ టాస్క్ ఆడాడు, మనుషులతో అందరితో మాట్లాడుతున్నాడు, ఇవ్వచ్చు. ఈయన చీఫ్గా ఆయనకి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చాడు, ఆయనకి నెగిటివ్ ఇచ్చిన వాళ్ళకి అమనికంటకి ఇచ్చేశాడు. అది నచ్చలే నాకు. దాంతోపాటుగా ఈయన దగ్గర ఉన్న ఇంకొక నెగిటివిటీ ఏంటంటే అందరితో బాగుంటాడయ్యా, హ్యాపీగా అందరితో మంచిగా మాట్లాడి పాజిటివ్గా ఉండి నామినేషన్లకు రాకుండా ఉంటే బాగుంటుంది అనే సెన్స్లో ఉన్నట్టుగా ఉంటాడు. ఇప్పుడు ఈ వీక్ 2 వారాల నుంచి నెగిటివా, 2 వారాల నుంచి నో నామినేషన్సా, 3వ వారం చీఫ్ అయ్యాడా, ఖచ్చితంగా 99% ఆయనకి ఇమ్యూనిటీ ఇస్తారా, ఇమ్యూనిటీ ఇస్తే 3 వారాల నామినేషన్ లేడా, 4వ వారం వస్తే ఇంకేం వద్దా, కష్టమే. 4వ వారంలో ఇంకేదైనా అద్భుత శక్తులు ఉంటే తప్ప ఆయనకి 4వ వారం కష్టమే అవుద్ది. వీటన్నిటి కారణం ఏంటి, ఆయన గేమ్లు టాస్క్లు ఆడినా కూడా ఒక పర్టికులర్ స్టాండ్ అంటూ లేదు, గేమ్ ప్లాన్ అంటూ లేదన్న ఫీలింగ్ వస్తుంది. ఏదో గుడ్డిగా ఆడుకుంటూనే వెళ్తున్నాడు, ప్రతి టాస్క్ పర్ఫార్మెన్స్ ఉంటుందే కానీ అందరితో మామ మచ్చా గచ్చా ఇచ్చా అనేసి అందరిని ఓదార్చుకుంటూ కూర్చుంటున్నాడు. అది రేలంగ మామయ్య అన్న ఫీలింగ్ వస్తుంది. మొన్నటిదాకా ఆయన నిఖిల్ కూడా రేలంగ మామయ్యగా చేశాడు, ఈయనైతే ఇప్పటికీ అట్లానే ఉన్నాడు, అందరితో బాగుంటూ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాడు టాస్క్లు బాగున్నప్పటికి కూడా. దాంతోపాటుగా ఇంకోటి అదే ఏదో ఒక చిన్న మాస్క్ వేసుకున్న ఫీలింగ్ వస్తుంది. అది ఏంటనేది అర్థం కాని సిచ్యువేషన్. మంచోడే, ఎవరితో తుచ్చుకారంగా అంత ఓవర్గా ఏమి అంటలేదు, ఒక సీతతో ఆ రోజు మాట్లాడిన గొడవ తప్పించి అది దాంట్లో రాంగ్ ఉందిలే, మిగతా అంతా ఓకేనే, అంత దారుణంగా ఏం లేడే అన్నట్టు అనిపిస్తున్నా కూడా టూ మచ్ పాజిటివ్గా మళ్ళీ కనపట్ల, అర్థం కావట్లే ఆయన ఒక్కటే నాకు. అందుకనే అటు ఇటు కాకుండా లాస్ట్లో పెట్టాల్సి వచ్చింది. మరీ తుసు కాదు, మరీ బెస్ట్ అని కూడా చెప్పలేను అనేది మీకు అర్థమైంది అనుకుంటా. నేనేం చెప్పాలనుకున్నాను, అతన్ని నాకు అంతది మాత్రమే అర్థమైంది ప్రస్తుతానికైతే. ఏదో సంథింగ్ తిన్న మాస్క్ అయితే ఉంది ఆయనలో. తర్వాత తోపుల్లో నెంబర్ 1 ఈ వీక్కి నాగమణికంట. ఏరో ఉడాలి మా నిఖిల్ ఏం చేశాడంటే, నాగమణికంట చాలా లో అతను అవల కంటెస్టెంట్స్ అందరూ ఆ టైంలో ఆయన్ని పంపించాలని ట్రై చేసినప్పుడు వాటి వల్ల ఎమోషన్ వల్ల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల అతను చెప్పిన దాని ప్రకారం చాలా లోకి వెళ్ళిపోయాడు. ఏడ్చి గందరగోళం చేసి దిగ్గు కూడా తీసి టూ మచ్ డౌన్ అయిపోయాడు. డౌన్ అయిపోయిన పర్సన్ మళ్ళీ గెయిన్ అయ్యి ముందుకు రావడం చాలా టఫ్. ఆ బిగ్ బాస్ లాంటి సిచ్యువేషన్లో దట్టు అతనికి ఎదురైన సిచ్యువేషన్స్ చూడండి. డౌన్ అయి ఉన్న టైంలో ఫుడ్ లేకుండా ఉండాలి అనేది టాస్క్. ఇతను ఆల్రెడీ మూడ్ ఆఫ్లో ఉంటాడు, స్విచ్ అవుతూ ఉంటాడని తెలుసు. అలాంటి టైంలో ఫుడ్ లేకపోవడం, స్లీప్ లేకపోవడం, ఇలాంటి సిచ్యువేషన్లో అతను మళ్ళీ బ్యాక్ వచ్చి టాస్క్లు గెలిచి అన్నిటిని నవ్వుకుంటా తీసుకుంటున్నాడు. చూసారా, నిన్న అందరూ ఏడుస్తుంటే అతను అక్కడే స్ట్రాంగ్గా ఉండగలిగాడు, ఎమోషన్ ఆపుకొని. దట్ ఈస్ నాగమణికంట స్ట్రెంగ్త్ అన్నట్టుగా అనిపిస్తుంది. అతను లైన్లోకి వచ్చేసాడు. ఈ వీక్కి అతను ఎంత డౌన్లో నుంచి ఇక్కడ దాకా వచ్చాడు అనేది కన్సిడర్ చేసుకుని నేను టాస్క్లు ఆడాడు, అన్ని రకాల కామెడీ చేస్తున్నాడు, ఫ్లట్టింగ్ చేస్తున్నాడు, ఎవ్రీథింగ్ హీస్ ట్రైయింగ్. కాబట్టి అతను టాప్లో ఉన్నాడు ఈ వీక్ అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. మీకు ఎంతమంది కనిపించిందో లేదో చెప్పండి. సెకండ్ వచ్చి నిఖిల్. సేమ్ నిఖిల్ది కూడా అంతే డౌన్కి వెళ్ళి ఎమోషనల్గా డౌన్ అయిపోయి రేలంగ మామయ్యలాగే ఏంది స్వామి అందరూ నానా అంటే నీరసంగా మాట్లాడుతున్నాడు రా అనుకుంటే లాస్ట్కి లైన్లోకి వచ్చాడు. నిఖిల్ లైన్లోకి వచ్చి లాస్ట్ వీక్లో టాప్ పర్ఫార్మర్స్లో సెకండ్ ప్లేస్ అని నా ఉద్దేశం. ఎందుకంటే మొన్న ఎంటర్టైన్ చేశాడు, దాంతోపాటుగా ఒక క్లారిటీ తెచ్చుకున్నాడు. బేబక్ వల్ల ఇదంతా అయిందన్నట్టుగా నాగమణికంట చెప్పాడు, దొంగతనం చేస్తున్నాడు, చేయొద్దని చెప్పాడు. ఫుడ్ను ఆపుకొని ఆ ఫుడ్ నాగమణికంట ఆడిందేనే స్ట్రెంత్కి సంబంధించింది కాదు. ఈయన ఆడిన 2 టాస్క్లు ఆడితే 2 స్ట్రెంత్ రిలేటెడ్ ఆడాడు. బంకన స్ట్రెంత్ ఉండాలా ఆకలి లోపల, అయినా కూడా ఆడి పర్ఫార్మెన్స్ చేసి లైట్లోకి వచ్చాడు. మళ్ళీ లైన్లోకి వచ్చాడు, ఆటపరంగా లైన్లోకి వచ్చి స్ట్రాంగ్గా ఉన్నాడు. అది సూపర్. ఆవిడ డౌన్ అయిపోయి చిన్నోడు పెద్దోడు వలయంలో పడి, సోనియా వలయంలో పడి, పృథ్వీరాజ్ డౌన్ అయినా సోనియా వలయంలో ఉన్నప్పటికి కూడా నిఖిల్ స్ట్రాంగ్గా ఉన్నాడు. అది అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అందుకని సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. 2 గుడ్ నిఖిల్. తర్వాత సీత సూపర్ ఆడింది. లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ లేదు నాకు సార్ చెప్పిన తర్వాత ఈ వీక్ ఎంత బాగా ఆడిందంటే, వాళ్ళ టీంలో అంతమంది ఆడవాళ్ళు ఉంటే వాళ్ళెవ్వరికి 2 మగవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళెవ్వరికి ఇవ్వని ఛాన్స్ ఈవిడికి ఎక్కువ రిపీటెడ్గా వాళ్ళ టీం అంతా నోరు మూసుకొని ఇంకేం ఆడకుండా ఈవిడికే ఛాన్స్ ఇచ్చారంటే ఈవిడ ఎంత బాగా ఇంప్రెస్ చేస్తుంటే వాళ్ళందరినీ, ఎంత బాగా ఉండుంటే అందరితో కూడా ఆ రకంగా కూడా ఆవిడ ఎక్కువ టాస్క్లు పర్ఫార్మెన్స్ చేయడానికి, ఎక్కువ టాస్క్లు ఈవిడ ఛాన్స్ రావడానికి ఒప్పించగలిగారు వాళ్ళని. అది సూపర్. దాంతోపాటుగా సిచ్యువేషన్ వచ్చినప్పుడల్లా ఆర్గ్యుమెంట్లు బాగున్నాయి, బిహేవియర్ బాగుంది, వంట చేసి పెడుతుంది. బేబక్ వెళ్ళిపోయిన తర్వాత కూడా బేబక్ విషయంలో ఆ రోజు ఆదివారం కూడా ఈవిడే వంట చేసిందంట. బేబక్ కంటే లేట్గా వచ్చి ఈవిడ లేట్గా రెడీ అయ్యి అందరికీ వంట చేసింది, ఈవిడ డ్యూటీ కాకపోయినా. ఆ బిహేవియర్ పరంగా కూడా బాగుంది. కిరాక్సిత, నిజంగా కిరాక్సిత అనిపించింది ఈ వీక్ మాత్రం. ఆవిడ టాప్ కంటెస్టెంట్స్లో 3rd ప్లేస్ అనేది నా ఫీలింగ్. తర్వాత నబీల్ ఎందుకు 4th పెట్టానంటే మిగతా అంతా బాగుంది, టాస్క్ పర్ఫార్మెన్స్ ఉంది, బిహేవియర్ ఉంది, అంతా ఓకే. గేమ్ పరంగా డెప్త్గా వెళ్ళట్లేదు. ఇంకా గేమి అంటే నబీల్ వర్సెస్ ఇంకెవరు, ఇదేం లేదు. అందరితో బాగున్నాడు. వర్సెస్ అన్నట్టుగా, ఫైట్ అన్నట్టుగా ఏం లేదు. గేమ్లో ఇతని ప్లాన్ ఏంటనేది ఇంకా ఎస్టాబ్లిష్ చేసుకోలేదు. ఆ ప్లాన్ ఇంకా వర్కౌట్ కాలేదు అతనిది.
కానీ మంచిగా ఉన్నాడు, టాస్క్లు బాగా ఆడుతున్నాడు, నెగిటివ్ ఏం లేదు కాబట్టి టాప్ కంటెస్టెంట్స్లో 4th పొజిషన్ అనుకున్నాను నేను. తర్వాత లాస్ట్లో టాప్ కంటెస్టెంట్స్లో లాస్ట్లో విష్ణుప్రియ ఏరా లాస్ట్లో పెట్టావంటే ఈ వీక్లో మనం చూసుకుంటే స్విమ్మింగ్ పూల్లో దూకిన టాస్క్ తప్పించి ఇంకేమంతా ప్లస్ ఆ సాక్షుల టాస్క్లో కూడా బాగా పర్ఫామ్ చేసింది. అమ్మాయి అయినప్పటికీ వేరే వాళ్ళతో అబ్బాయిలతో కొంచెం లాస్ట్ దాకా వచ్చింది. అది ఒక్కటే 2 ఇంప్రెసివ్. కానీ నాకు బాగా ఇంటర్నెట్లో కంటే ఇంకొంచెం బాగా నచ్చింది ఏంటంటే సోనియా అంత రెచ్చగొడుతున్నా సోనియాకి మళ్ళీ కూడా వెళ్ళి సారీ చెప్పింది చూసారా, అక్కడ నాకు టాప్ కంటెస్టెంట్ అని ఇవ్వాలి అనిపించింది విష్ణుప్రియకి. అమ్మాయిల్లో చాలా బాగా అనిపించింది. అమ్మాయి ఆపుకుంటున్న విధానం, ఆవిడ రెచ్చగొడుతుందని తెలిసి కూడా నైస్గా తగ్గి మాట్లాడుతుంది. అది గేమ్ ప్లాన్ కూడా అయి ఉండొచ్చు. అంటే ఏది రెచ్చిపోతే ఆవిడకే నెగిటివ్ వస్తుంది, మనం పద్ధతిగా ఉందామనేసి డిసైడ్ అయినట్టుంది. లేదా ఆవిడ ఒరిజినల్ బిహేవియర్ కూడా అదే కూడా అయి ఉండొచ్చు. ఏ రకంగా చూసుకున్నా కూడా పర్ఫార్మెన్స్ ఛాన్స్ వచ్చినప్పుడు పర్ఫార్మెన్స్ చేస్తుంది, బిహేవియర్ పరంగా కూడా ఇంప్రూవ్మెంట్ అయింది, ఫన్నీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది అందరితో కూడా. సో ఆ రకంగా చూసుకుంటే టాప్ కంటెస్టెంట్ అనిపించింది. ఒక్క నెగిటివ్ ఏంటంటే మన ఆవిడ కొన్ని విషయాల్ని మరీ సిల్లీగా తీసుకుంటున్నారు, డెప్త్గా ఉండట్లా. మరీ సిల్లీగా అంటే తింగరబుచ్చి అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. సీరియస్నెస్ లేదు. విన్నర్ అవ్వాలి అనే సెన్స్లో అయితే ఆడుతున్నట్టు నాకు అనిపించట్లేదు. యాజ్ ఆఫ్ నౌ అయితే ఏదో ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంది. అదొక్కటే నాకు నెగిటివ్ అనిపించింది. మిగతా అంతా గుడ్. ఆవిడ టాప్ కంటెస్టెంట్లో 5th పొజిషన్ అని ఇచ్చాను. ఇంకా ఎంటర్టైన్ చేయగలదు, అయినా కూడా ఎంటర్టైన్మెంట్లో కొంచెం ల్యాక్లో ఉంది. ఆవిడ ఇంకా ఇన్వాల్వ్ అవ్వాలి ఎంటర్టైన్మెంట్లో అనేది నా ఫీలింగ్. అందుకని ఆవిడ టాప్లో లాస్ట్ పొజిషన్ ఇచ్చాను. అది యాజ్ ఆఫ్ నౌ ఈ వీక్లో టాప్ పర్ఫార్మెన్స్ అయితే వీళ్ళు నా దృష్టిలో. తుస్ పర్ఫార్మర్స్ చెప్పా. శేఖర్ భాష ఎలిమినేషన్ గల రీజన్స్, శేఖర్ భాష ఎలిమినేషన్స్కి కంటెంట్ రాలేదు, ఆయన ఫుటేజ్ లేదు, ఒక్క టాస్కుల్లో కూడా ఛాన్స్ తీసుకోలేదు ఆయన, అండ్ సంచాలకుగా ఇచ్చిన దాంట్లో కూడా ఫుటేజ్ ఏం లేదు. ఈ రకంగా ఎక్కడా వీక్లో కనపడలేదు. వీక్లో ఓట్ వేయాలంటే ఏం చేయాలా, నువ్వు ఏ రోజుకి ఆ రోజు సూపర్ కంటెస్టెంట్ అన్నోడికి ఓటేస్తావు. సూపర్ కంటెస్టెంట్ అనిపించినట్టుగా ఏ రోజుకి ఆ రోజు ఆయన ఒక్కరోజు కూడా అనిపించలేదు. ఈ వీక్ మొత్తం మీద ఏ రకంగా అనిపించలే. లాస్ట్ వీక్లో మనిషి మంచోడు అనేది ఓట్లు తీసుకురావు, ఆ రకంగా ఓట్లు తక్కువ వచ్చాయి. దాంతోపాటుగా ఆయనకి బాబు పుట్టాడు. ఇంటికి వెళ్ళి బాబుని చూసి మళ్ళీ రీఎంట్రీ ద్వారా ఆయన వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఒక 10 to 20% ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే అతను ఎలిమినేట్ కావడానికి ఓట్లు మాత్రమే కారణం కాదు, హౌస్ మేట్స్ కూడా కారణమని ఇప్పుడే నాకు తెలిసింది. హౌస్ మేట్స్ ఎందుకు ఓడాలి కారణం అంటే ఏదో నిన్న చెప్పారు చూసారు నాగార్జున సారు, రేపు ఒక ట్విస్ట్ జరగబోతుంది అన్నట్టుగా, ఎప్పుడు జరగనట్టు హౌస్ మేట్స్ డిసైడ్ చేసి ఆయన్ని ఎలిమినేట్ చేశారనేది లేటెస్ట్ టాక్. నాకు నిన్న వచ్చింది కానీ ఈరోజు చెప్తున్నాను. హౌస్ మేట్స్ డిసైడ్ ఎందుకు చేశారంటే లాస్ట్ 2 మెంబర్స్ని పెట్టి వీళ్ళిద్దరిలో ఎవరిని పంపించాలనుకుంటున్నారని సంథింగ్ ఏదో చెప్పారంట. లాస్ట్కి శేఖర్ భాష వెళ్ళిపోవాలన్నట్టుగా అందరు కలిసి మెజారిటీ డెసిషన్ వచ్చింది, దానివల్ల పంపించారనేది టాకు. అదైతే నిజంగా అన్ఫేర్ డెసిషన్. ఆయన ఎందుకు పంపించారనేది, లేదా ఆయన ఏమన్నా బాబుని కూడా చూడాలనిపిస్తుంది కాబట్టి సరే నేను వెళ్ళిపోవడానికి కూడా రెడీ అనేసి ఏమన్నా అన్నాడా, సరే అనేసి పంపించారా హౌస్ మేట్స్ కూడా. అప్పుడు పంపించడం వల్ల ఆయన వెళ్ళి పాపం చూసి మళ్ళీ ఏమన్నా 2-3 డేస్లో రీఎంట్రీ ఏమైనా ఇస్తారా 1 వీక్లో అయినా అనేది చూడాలి. ప్రస్తుతానికైతే ఆయన ఎలిమినేషన్కి ఆయనదే కంటెంట్ రాలేదు, ఆయన ఎమోషన్ని కూడా ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోయాడు. ఏదన్నా ఇష్యూ జరిగినప్పుడు అంత గట్టిగా మాట్లాడకుండా జనాలే చూస్తారులే మనం మంచిగానే ఉందాము మనకెందుకు ఇవన్నీ అన్నట్టుగా ఆ మంచితనంతో ఉండిపోయారు. మంచితనంలో మంచితనం అని వెనకడుగు వేస్తున్నారు అంటే హౌస్లో నీ దగ్గర దాకా ఇష్యూ వచ్చినా కూడా నువ్వు వెనకడుగు వేసి చూద్దాంలే అనుకున్నారంటే మాత్రం బిగ్ బాస్కి నచ్చరు 100%. ఎందుకంటే ఆ కంటెంట్ అనేది జనరేట్ అవ్వాలా, అప్పుడే జనాలు చూస్తారు, అప్పుడే ఓట్లు పడతాయి. అలా ఫెయిల్ అయిపోయింది. దాంతోపాటు హౌస్ మేట్ డెసిషన్ అంటున్నారు కాబట్టి ఎవరు ఏం చేయలేరు. మీకు ఎపిసోడ్ చూసిన తర్వాత మీకే అర్థమవుద్ది. మీకేమనిపిస్తుంది? నా దృష్టిలో ఆయన వెళ్ళిపోవడం అన్ఫేరే, ఆయన ఉండాల్సిన కంటెస్టెంటే, కానీ ఓట్లు పడలేదు. దర్ ఈజ్ నో డౌట్. లిస్ట్ 2లో ఉన్నారు ఆయన, అంతే. ఇంకేమైనా కామెడీ చేద్దాం అనుకుంటే ఏం కామెడీ చేస్తాం? జారుతున్నదిరో దిగజారుతున్నదిరో, ఇలా దిగజారుతున్నది ఎవరని మీరు అనుకుంటున్నారు గేమ్లో? ఒక 2 పేర్లు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.